పల్లవిఆర్ ఎంసీక్యూస్ లో భాగంగా ఎఫ్పిఓ ఏబిఓ మెయిన్స్ అలాగే థానేదర్ ఎగ్జామ్స్ కి జనరల్ సైన్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎస్ఏ రైటింగ్. మీ ఎస్ఏలోనూ మీరు పాయింట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు బికాస్ మనం అలాంగ్ విత్ ది ఎంసీక్యూ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంతో పాటు కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ ఎస్ఏ. అలాగే పేపర్ 1 లోనూ మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ ఉంది, అలాగే పేపర్ 2 జనరల్ సైన్స్ లోనూ ఎన్విరాన్మెంట్ టాపిక్ ఉంది కాబట్టి అన్నిట్లోనూ మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, రైట్? కమింగ్ టు టుడేస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్? ఏది బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ అంటున్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలియాలి, బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి తెలియాలి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి తెలియాలి. ఇది మనకి తెలుసు, చాలా క్లాసెస్ నుంచి మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. బయోడిగ్రేడబుల్ అంటే సింపుల్ గా ఏదైతే ఈజీగా డీకంపోజ్ అయ్యి సాయిల్ లో కలిసిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇది సాయిల్ లో డీకంపోజ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు సాయిల్ లో కలిసిపోయేది ఏంటి అని అడిగాడు అంటే బయోడిగ్రేడబుల్ అడిగాడు, రైట్? సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, కాటన్. బికాస్ కాటన్ అనేది మనకి ఈజీగా సాయిల్ లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్ ఏ సర్టైన్ టైం పీరియడ్. నెక్స్ట్ డిడిటి కనుక మనం చూసుకుంటే ఇది ఒక కెమికల్, బిహెచ్సి కూడా మనకి కెమికల్, మెర్క్యూరీ కూడా మనకి కెమికల్స్ కాబట్టి ఇవి మూడు కూడా నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కలర్ కోడ్ ఆఫ్ ది డస్ట్బిన్ ఇన్ విచ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ కెప్ట్? సో ఇక్కడ ఏమంటున్నాడు, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ పెట్టేటువంటి డస్ట్బిన్ కలర్ ఏంటి అంటున్నాడు. మనం వేస్ట్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం కదా, సో మోస్ట్లీ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఈ రోజు ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, బయోడిగ్రేడబుల్ వేస్ట్ అయితే మనము గ్రీన్ అవుతుంది, సో గ్రీన్ అనేది ఆన్సర్ కాదు. ఇక్కడ నాన్ బయోడిగ్రేడబుల్ అడుగుతున్నాడు కాబట్టి ఎయిదర్ ఎల్లో, బ్లూ ఆర్ రెడ్ అవ్వాలి. ఎల్లో కలర్ లో ఏ వేస్ట్ అనేది పెడతాం మనము, గాజు ఉంటుంది కదా, గ్లాస్ మెటీరియల్ కి సంబంధించినటువంటి వేస్ట్ ని ఎల్లో కలర్ డస్ట్బిన్ లో ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడుగుతున్నటువంటి నాన్ బయోడిగ్రేడబుల్ జనరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్లూ కలర్ డస్ట్బిన్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. రెడ్ కలర్ లో ఏదైతే హార్మ్ఫుల్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయో ఆ యొక్క వేస్ట్ మెటీరియల్ ని రెడ్ కలర్ లో పెట్టడం జరుగుతుంది. మీరు జనరల్ గా చూస్తుంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మనకి డస్ట్బిన్స్ అనేవి ఉంటాయి ఆన్ ది రోడ్స్. జనరలీ బ్లూ ఉంటుంది, అలాగే గ్రీన్ అనేది పెట్టడం జరుగుతుంది, రైట్? అండ్ కొన్ని దగ్గరలో 3 ఉంటాయి, రెడ్ కలర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వెట్ వేస్ట్ ఇంటూ మాన్యూర్. వెట్ వేస్ట్ అంటే ఏంటి, మనకు జనరల్ గా ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ వెట్ వేస్ట్ ఉంటుంది, డ్రై వేస్ట్ ఉంటుంది. అంటే మీరు వింటూనే ఉంటారు కదా, వేస్ట్ కలెక్షన్ చేసేటప్పుడు పొడి చెత్త తడి చెత్త అని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో ఇక్కడ వెట్ వేస్ట్ అంటే తడి చెత్త ఏదైతే ఉంటుందో దీన్ని మాన్యూర్ గా మనం కన్వర్ట్ చేసుకుంటాం. మాన్యూర్ గా కన్వర్ట్ చేసుకుని ప్లాంట్స్ కి ఒక ఫర్టిలైజర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటున్నారు, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, కంపోస్టింగ్ అనమాట. ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ లో మనకి మోస్ట్లీ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఫార్ములానే CH4, రైట్? అండ్ దీని యొక్క స్ట్రక్చర్ కనుక మనం చూసుకుంటే కార్బన్ అండ్ 4 హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఇది మీకు కార్బన్ కాంపౌండ్స్ టాపిక్ లో చూసుకోవాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ కంటైన్స్ ఓన్లీ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఈ ఆప్షన్స్ లో ఓన్లీ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఉన్న ఆప్షన్స్ ని చూడమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఫుడ్ స్క్రాప్స్, యానిమల్ వేస్ట్. యానిమల్ వేస్ట్ అనేది మనకి బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కాదు. వుడ్, పేపర్ అండ్ లెదర్. వుడ్, పేపర్ అండ్ లెదర్ ఇవన్నీ కూడా మనకి ఈజీగా డీకంపోజబుల్ మెటీరియల్స్ కాబట్టి ఇది కూడా నాన్ బయోడిగ్రేడబుల్ కాదు. ప్లాస్టిక్, డిడిటి అండ్ బెకలైట్ ఇందాక మనం చూసాం. ప్లాస్టిక్ అండ్ డిడిటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి నాన్ బయోడిగ్రేడబుల్ అని అప్పుడే ఆన్సర్ చేయొద్దు, బికాస్ ప్లాస్టిక్, డిడిటి అండ్ బెకలైట్ ఓకే. మీకు బెకలైట్ అంటే ఏంటో తెలియదు, ఈ ఆప్షన్ ని పక్కన పెట్టండి, అంతేగాని ఇదే ఆన్సర్ అనుకోవద్దు. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూసిన తర్వాతే దీనికి ఆన్సర్ అని మీరు ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు, స్క్రాప్స్, కాటన్ అండ్ వూల్ ఇచ్చాడు. కాటన్ మనం ఇందాకే చూసాం, బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్. సో ఇప్పుడు ఇది కూడా ఆప్షన్ కాదు కాబట్టి ఆప్షన్ సికి వెళ్ళండి. ఆప్షన్ సి లోనే 3 కనిపించాయి కాబట్టి 2 మనకి తెలుసు, 1 మనకు తెలియదు కాబట్టి ఇదే ఆన్సర్ అని వెళ్ళిపోవద్దు మీరు ఎగ్జామ్ లో, అక్కడ మీకు మార్క్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. 4th ఆప్షన్ కూడా చూసిన తర్వాతనే ఆన్సర్ అనేది చూస్ చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ లో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఇలా అండర్లైన్ చేసుకోండి, వాడు కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, అక్కడే హాఫ్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ మార్క్స్ అనేది పోగొట్టుకుంటాడు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు దేని గురించి, అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. బయోడిగ్రేడబుల్ అంటే మనకి డీకంపోజబుల్ వేస్ట్.
ఈ యొక్క డీకంపోజబుల్ వేస్ట్ అనేది హ్యూజ్ అమౌంట్ లో అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి, దానిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నాడు. గివ్స్ అవుట్ ఫౌల్ స్మెల్. ఇది కరెక్టే. ఎందుకు? బికాస్ మనకి బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటేనే జనరల్ గా వెజిటబుల్ వేస్ట్, యానిమల్ వేస్ట్, హ్యూమన్ వేస్ట్ ఉంటుంది కాబట్టి ఫౌల్ స్మెల్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ వేస్ట్ సెంట్ టు ల్యాండ్ ఫిల్స్ ఇంక్రీజెస్. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, సో ఇక్కడ తెలుగు మాత్రమే వచ్చింది. దోమల పెంపక కేంద్రాలుగా వారు వ్యాధులు వ్యాపిస్తాయి. ఇది కూడా కరెక్టే, రైట్. సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ కాబట్టి దీని నుంచి మనకి కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది విచ్ ఆర్ రిలేటెడ్ టు మస్కిటోస్. మస్కిటోస్ అనేవి ఎక్కువగా వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అక్యూములేట్ అవుతాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్, రిప్లెనిష్మెంట్ ఆఫ్ సాయిల్ న్యూట్రియన్స్. ఇది కూడా కరెక్టే. ఎందుకు? బికాస్ ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది మనకి సాయిల్ లో కలిసిపోతుంది అంటున్నాం కాబట్టి సాయిల్ లోకి దాంట్లో నుంచి ఉన్నటువంటి న్యూట్రియన్స్, మనకి ఏదైతే యానిమల్ వేస్ట్ ఆర్ ప్లాంట్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ ఉంటుందో దాంట్లో ఉండేటువంటి న్యూట్రియన్స్ అన్ని కూడా సాయిల్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి సాయిల్ కి న్యూట్రియన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. మరి ఇంకరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ బి, ది అమౌంట్ ఆఫ్ వేస్ట్ సెంట్ టు ల్యాండ్ ఫిల్స్ ఇంక్రీజెస్ అంటున్నాడు. ఇంక్రీజెస్ కాదు, డిక్రీజెస్ అనమాట ఇక్కడ. ఎందుకు డిక్రీజెస్? బికాస్ మనము అమౌంట్ ఆఫ్ వేస్ట్ అనేది ల్యాండ్ ఫిల్స్ కి పంపించాల్సిన అవసరం అనేది ఉండదు. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అయితేనే ఇక్కడ ఇంక్రీజెస్ అని ఉంటే కరెక్ట్ అవుతుంది. బయోడిగ్రేడబుల్ వేస్ట్ కాబట్టి అది సాయిల్ లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఆ యొక్క అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఫిల్స్ కి ఎక్కువ వెళ్లే ఛాన్సెస్ ఉండదు, తగ్గుతుంది అనమాట, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వేస్ట్ వాటర్. వేస్ట్ వాటర్ అనేది ఏది అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. బ్లాక్ వాటర్, స్ప్రింగ్ వాటర్, వెల్ వాటర్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బ్లాక్ వాటర్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో చూసుకుంటే బ్లాక్ వాటర్ అనేది ఫేమస్ గా చాలా మంది యాక్టర్స్ ఆర్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది హెల్తీ డ్రింక్ అని కన్సిడర్ చేయొద్దు. మనం ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ టాపిక్ గురించి చదివినప్పుడు వాటర్ పొల్యూషన్ లో 2 టైప్స్ ఆఫ్ వాటర్ గురించి చూస్తాము. ఒకటి వచ్చేసి బ్రౌన్ వాటర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ వాటర్ అనేది ఉంటుంది, రైట్. సో ఈ బ్రౌన్ వాటర్ అనేది దేని నుంచి వస్తుంది? మన ఇంట్లో ఉన్నటువంటి సింక్స్ కావచ్చు, లేదంటే వాష్రూమ్స్ కావచ్చు. వాష్రూమ్స్ మీన్స్ నథింగ్ బట్ మీరు ఫ్రెష్ అయినప్పుడు వచ్చేటువంటి వాటర్ అన్నమాట. వాటి నుంచి వాటర్ కాబట్టి వెజిటబుల్స్ వాష్ చేసినప్పుడు, కార్ వాష్ చేసినప్పుడు, ఇలాంటి వాష్ చేసినప్పుడు వచ్చే వాటర్ ని వేస్ట్ వాటర్ ఏమంటామంటే బ్రౌన్ వాటర్ అని పిలుస్తాం. అదే వాష్రూమ్స్ లో సీవేజ్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ సీవేజ్ వేస్ట్ తో మిక్స్ అయ్యి వచ్చేటువంటి వాటర్ ని ఏమంటాము అంటే బ్లాక్ వాటర్ అంటాం. బ్రౌన్ వాటర్ అనేది మనం రీయూజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, బట్ బ్లాక్ వాటర్ ని మనం రీయూజ్ చేయడానికి ఆప్షన్ అది తక్కువగా ఉంటుంది. బికాస్ ఇందులో బ్యాక్టీరియా అనేది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని జనరల్ గా రీయూజ్ చేసినా కూడా ఇది హార్మ్ఫుల్ అని మనం చెప్పొచ్చు. సో ది ఆన్సర్ ఈస్ బ్లాక్ వాటర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ బ్లాక్ వాటర్ వేరు, సెలబ్రిటీస్ ఇప్పుడు తాగడానికి యూజ్ చేస్తున్నటువంటి, మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నటువంటి బ్లాక్ వాటర్ అనేది వేరు. నెక్స్ట్ క్వశ్చన్, ది బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ బయోలాజికల్ వేస్ట్ డిస్పోజల్. బయోలాజికల్ వేస్ట్ డిస్పోజల్ కోసం మనం ఏ మెథడ్ ని యూజ్ చేస్తే బెస్ట్ గా ఉంటుంది అంటున్నారు. ఆన్సర్ విల్ బి రీయూజింగ్ అనేది బెటర్, రీసైక్లింగ్ కూడా బెటర్, ఓపెన్ డంపింగ్ అనేది చేయకూడదు. బట్ ఇక్కడ బెస్ట్ ప్రాక్టీస్ అడుగుతున్నాడు కాబట్టి ఇన్సినరేషన్. ఇవి 3లో వస్తాయి. ఈ 3లో బెస్ట్ ఏది అని కనుక మనం చూస్తే ఇన్సినరేషన్ అనమాట. ఈ ఇన్సినరేషన్ లో ఏ ప్రాసెస్ యూజ్ చేస్తాము అంటే కంబషన్ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. కంబషన్ ప్రాసెస్ యూజ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా బర్న్ అయిపోతుంది కాబట్టి వేస్ట్ అక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట, రైట్. అండ్ ఈ యొక్క కంబషన్ లోనే మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఏంటా ప్రాబ్లమ్స్? కంప్లీట్ కంబషన్ కనుక జరిగితే మనకి ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అదే ఇన్కంప్లీట్ కంబషన్ కనుక జరిగింది అనుకుంటే దీనివల్ల అగైన్ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు? బికాస్ దీని నుంచి బ్రౌన్ వాటర్ ఇందాక చెప్పాం వాటర్ పొల్యూషన్ లో, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అనమాట. బ్రౌన్ కార్బన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది, బ్లాక్ కార్బన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట, రైట్. ఇవన్నీ మన క్లాసెస్ విన్న వాళ్ళకైతే క్లారిటీ అనేది ఉంటుంది. బికాస్ పొల్యూషన్ టాపిక్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్. ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లినిక్ ని ఎక్కడ సెటప్ చేయడం జరిగింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, భోపాల్. మరి భోపాల్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్ లో ఉంటుంది, రైట్. ఎందుకు ఈ యొక్క ఈ వేస్ట్ క్లినిక్ అంటే ఎలక్ట్రానిక్స్ ఏవైతే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాం కదా, ఆ గ్యాడ్జెట్స్ కావచ్చు,
అప్లయన్సెస్ కావచ్చు, వీటి నుంచి మనం కొన్ని సర్టన్ టైం పీరియడ్ తర్వాత యూస్ చేయం. అలా వేస్ట్ అయిపోయినప్పుడు ఆ మెటల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, హెవీ మెటల్స్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ని తయారు చేస్తారు కాబట్టి ఈ హెవీ మెటల్ వేస్ట్ అనేది ఎన్విరాన్మెంట్ లో వదిలేకుండా ఆ వేస్ట్ ని కూడా రీసైకిల్ చేయడానికి ఈ వేస్ట్ క్లినిక్స్ అనేవి సెటప్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ మీన్స్. అసలు సెగ్రిగేషన్ అనేది ఎందుకు చేస్తాం? వేస్ట్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ వేస్ట్ యొక్క సెగ్రిగేషన్ అన్నమాట. సెగ్రిగేషన్ అంటే ఏంటి? సపరేషన్, వేరు చేయడం. ఎక్కడ వేరు చేస్తున్నారు? సోర్స్ దగ్గరే వేరు చేస్తున్నారు అంటున్నారు. జనరల్ గా మనకు తెలుసు, మనకు వేస్ట్ కలెక్టర్స్, వేస్ట్ పిక్కర్స్ అనే వాళ్ళు మనకి డైలీ వేస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ కలెక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మన ఇంటి దగ్గర జరుగుతుంది. కాబట్టి ఎట్ సోర్స్ అంటే ఏమొస్తుంది? ఈ సోర్స్ మన హోమ్స్ అన్నమాట. సో ఆన్సర్ లో మన హోమ్స్ ఎక్కడుందో చూసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. గృహస్థాయిలోనే 2 రకాల వ్యర్థాలను వేరు చేయాలి. ఇందాక నేను చెప్పినట్లు తడి చెత్త, పొడి చెత్త అని చెప్పాను కదా, వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఇవి రెండింటిని సపరేట్ చేసి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు కావాలంటే ఎర్లీ మార్నింగ్, అంటే మీరు చెత్త పడేయారు కాబట్టి మీకు తెలిసి ఉండకపోవచ్చు మోస్ట్లీ, మీ మదర్ ఎవరైతే ఉన్నారో మీ మదర్ చెత్త మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు కాబట్టి మీ మదర్ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, తడి చెత్త, పొడి చెత్త అని సపరేట్ గానే కలెక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ మెథడ్ టు డిస్పోజ్ హాస్పిటల్ వేస్ట్. హాస్పిటల్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సినటువంటి బెస్ట్ మెథడ్ ఏంటి అంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇక్కడ ఇంగ్లీష్ రాలేదు, ట్రై టు అడ్జస్ట్. స్టెరిలైజ్ చేసి ఏదైతే మనకి హాస్పిటల్ వేస్ట్ ఉంటుందో, లైక్ సిరంజెస్ కావచ్చు, టెస్ట్ ట్యూబ్స్ కావచ్చు, అండ్ దెన్ శాంపిల్స్ కొన్ని కలెక్ట్ చేసుకుంటాం కదా టెస్ట్ల కోసం, ఆ శాంపిల్స్ కావచ్చు, ఇలాంటి శాంపిల్స్ అండ్ కాటన్ కావచ్చు, ఆ స్వాబ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం కలెక్ట్ చేసుకుంటాం. వీటన్నింటి ఏమంటామంటే హాస్పిటల్ వేస్ట్ అని అంటాం. ఈ హాస్పిటల్ వేస్ట్ మొత్తం కూడా ఏం చేస్తాము అంటే స్టెరిలైజ్ చేస్తాం. ఈ స్టెరిలైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? దీనిలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్ కావచ్చు, మెటల్ కావచ్చు, అది సపరేట్ అయిపోతుంది అనమాట. అది సపరేట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ ని మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇది బెస్ట్ మెథడ్ టు డిస్పోజ్ ది హాస్పిటల్ వేస్ట్ అని మనం చెప్పొచ్చు. ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క హాస్పిటల్ వేస్ట్ కి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది, లైక్ సూర్య మూవీ. ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. యా, ఇట్ ఇస్ సింగం మూవీ. సింగం, ఐ డోంట్ నో పార్ట్ 2 ఆర్ పార్ట్ 3. శృతి హాసన్ ఉంటుంది కదా, ఆ మూవీలో మీరు ఈ యొక్క హాస్పిటల్ వేస్ట్ కి సంబంధించి ఆ మూవీలో ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. బికాజ్ ఆస్ట్రేలియా నుంచి ఆ వేస్ట్ ని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేయడం జరుగుతుంది. ఇండియాలో డంప్ చేసి దాన్ని ఇక్కడ బర్న్ చేయడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి స్మోక్ ఏదైతే ఉందో, ఆ స్మోక్ వల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి హాస్పిటల్ వేస్ట్ ని జాగ్రత్తగా డిస్పోజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డిసీజ్ కాస్డ్ ఇన్ హ్యూమన్స్ బై యూవీ రేడియేషన్. యూవీ రేడియేషన్ అంటే ఏంటి? అల్ట్రా వైలెట్ రేడియేషన్. మరి ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మనకి ఓజోన్ లేయర్ నుంచి ఈ యొక్క యూవీ రేడియేషన్ అనేది మన అర్త్ కి రావాలి. సింపుల్ గా చూడండి, ఇది అర్త్ సర్ఫేస్, ఇది సన్, ఇక్కడ ఉన్నది మనకి అర్త్ సర్ఫేస్. అయితే సన్ నుంచి మనకు వచ్చేది అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మనకి ఏదైతే స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుందో, ఈ స్ట్రాటోస్ఫియర్ నుంచి దాటి ఈ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి అర్త్ సర్ఫేస్ కి రీచ్ అవ్వాలి. ఈ అర్త్ సర్ఫేస్ కి రీచ్ అవ్వకుండా ఈ ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ అబ్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే స్టాప్ చేస్తుంది అనమాట. ఇలా మనకి అల్ట్రా వైలెట్ రేస్ అనేవి అర్త్ మీదకి రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, ఒకవేళ ఈ అల్ట్రా వైలెట్ రేస్ కనుక అర్త్ మీదకి వచ్చి పీపుల్ మీద ఈ రేస్ పడ్డాయి అంటే వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటున్నారు? దట్ ఈస్ స్కిన్ క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ థిక్నెస్ ఈస్ మెజర్డ్. ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ ని ఎలా మెజర్ చేస్తాము అంటున్నారు. మనకి డెసిబెల్స్ అనేది ఏది మెజర్ చేస్తాం? మనం నాయిస్ పొల్యూషన్ ని మనం డెసిబెల్స్ లో మెజర్ చేయడం జరుగుతుంది. అంటే సౌండ్ యొక్క లెవెల్స్ ని డెసిబెల్స్ లో మెజర్ చేస్తాం అనమాట. మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్ యూనిట్స్ మనకి తెలుసు. అండ్ ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ ని ఎలా మెజర్ చేస్తాము అంటే డాప్సన్ యూనిట్స్. దీని యొక్క యూనిట్ మనం సింబల్ DU అని రాయడం జరుగుతుంది. ఇలా మెజర్ చేయడం జరుగుతుంది. మరి ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ గురించి గనక చూసుకుంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? థిక్నెస్ అనేది మనకి ఇంక్రీజ్ అయితేనే బెటర్ అన్నమాట.
ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే, లేదంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకి ఇందాక మనం చూసినటువంటి యూవీ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉందో ఇది అర్త్ సర్ఫేస్ రావడాన్ని ఆపేస్తుంది. లేదు ఈ యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఈజీగా మన అర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనకి హార్మ్ఫుల్ అని మనం చెప్పొచ్చు. సో థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనేది హార్మ్ఫుల్ టు ది ఎన్విరాన్మెంట్. థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అయితేనే మనకి మంచిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటోకాల్ టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్. మనకి డిఫరెంట్ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. మన క్లాస్లో ఎన్విరాన్మెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు 7th యూనిట్లో మనం డీటెయిల్గా చూసాం. క్రోనలాజికల్ ఆర్డర్లో ఏవైతే మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి ఏవైతే కన్వెన్షన్స్, మీటింగ్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అన్ని జరిగాయో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మీరు సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. బికాస్ ఒక అగ్రిమెంట్ అనేది మనం సైన్ చేసుకున్నాము అంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటాం. అంటే మళ్ళీ దాంట్లోనే మనం సెకండ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటాం. అలా వచ్చినవి కొన్ని ఉంటాయి, లైక్ కిగాలి అగ్రిమెంట్ కానీ, అండ్ దెన్ కార్టిజనా ప్రోటోకాల్ కానీ. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఒక అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దాని టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని సెకండ్ పార్టే ఈ అగ్రిమెంట్స్ అయ్యాయి అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఓజోన్ లేయర్ కోసం మనం తీసుకొచ్చినటువంటి ప్రోటోకాల్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్, రైట్? దీన్ని 1987లో మనం తీసుకురావడం జరుగుతుంది. ఓజోన్ లేయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓజోన్ హోల్ అనేది పడకుండా ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేసుకోవాలి, ఓజోన్ థిక్నెస్ అనేది తగ్గకుండా చూసుకోవాలి అని తీసుకొచ్చిందే ఈ యొక్క ప్రోటోకాల్. మరి క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? క్లైమేట్ కి సంబంధించింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్టెన్స్ దట్ ఈస్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. సో కామన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ గా చెప్తాను చూడండి, క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఓకే, ఈ యొక్క క్లోరిన్ అండ్ బ్రోమిన్ కనుక మీకు కనిపించాయి అంటే ఇవి మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ లో చూడండి, మిథైల్ బ్రోమైడ్, బ్రోమైడ్ లో బ్రోమైన్ ఉంటుంది, సో ఇది ఓజోన్ డిప్లీటింగ్. నెక్స్ట్ మిథైల్ క్లోరోఫామ్, క్లోరోఫామ్ లో కూడా మనకి క్లోరిన్స్ ఉంటాయి, సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, రైట్? అండ్ దెన్ సోడియం సిలికేట్, ఈ యొక్క సోడియం సిలికేట్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, బికాస్ ఇందులో మనకి క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ కాంపౌండ్స్ ఉండవు. హాలోజన్స్ కూడా మనకి ఆన్సర్ కాదు, ఎందుకంటే హాలోజన్స్ అంటేనే మనకి ఏముంటాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్. ఓజోన్ లేయర్ అనేది దేంతో తయారయ్యి ఉంటుంది అంటున్నాడు. సింపుల్ గా మీకు ఓజోన్ యొక్క ఫార్ములా O3, ఇది తెలుసు కదా. సో 3 ఆక్సిజన్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. మరి డై ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ O2 మన అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి ఆక్సిజన్ డై ఆక్సిజన్ అనమాట. మరి మోనో ఆక్సిజన్ అంటే ఏంటి? సింగిల్ ఆక్సిజన్స్. ఈ సింగిల్ ఆక్సిజన్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి? అసలు ఓజోన్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుంటే అప్పుడు మనకి వీటి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. జనరల్ గా మనకి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్స్ ఉంటాయి. డ్యూ టు ది ఎనర్జీ బ్రేక్ కావచ్చు, ఆ యొక్క మాలిక్యూల్స్ మధ్య స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఈ O2 అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఒక్కొక్క సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ గా బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆక్సిజన్, సింగిల్ ఆక్సిజన్స్ అనేవి అగైన్ వేటితో రియాక్ట్ అవుతాయి? ఆల్రెడీ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్స్ తో రియాక్ట్ అవుతాయి. ఇలా రియాక్ట్ అయినప్పుడు మనకి ఓజోన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? ఇలా మనకి ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ అర్త్ అట్మాస్ఫియర్. అర్త్ అట్మాస్ఫియర్ లో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఓజోన్. ఓజోన్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్. ఇందాకే మనం చూసాం ఓజోన్ ఎక్కడ ఉంటుందన్నాము? స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది కాబట్టి అర్త్ అట్మాస్ఫియర్ లో ఇది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. మీథేన్ CH4 అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ UNFCCC? UNFCCC యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఈ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, బికాస్ మోస్ట్లీ ఒక్క క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆన్ ది అబ్రివేషన్స్. లైక్ NGT గురించి చూసాం మనము, ఇప్పుడు UNFCCC గురించి చూస్తున్నాము, అండ్ దెన్ WWF గురించి చూసాము. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రివేషన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అబ్రివేషన్స్ కూడా చూసుకోండి. సో UNFCCC అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆప్షన్స్ అనేవి కంప్లీట్ గా చూడండి, బికాస్ సింగిల్ వర్డ్ లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు ఎగ్జామినర్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అని ఇచ్చాడు. జస్ట్ వర్డ్స్ అనేవి ఆర్డర్ అనేది చేంజ్ చేయడం జరిగింది, అందుకే
కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఆఫ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన అట్మాస్ఫియర్ లో ఎంత క్వాంటిటీ ఉంటుంది అంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 400 అనమాట. 400 parts per million అనేది అంత క్వాంటిటీ మన అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై కార్బన్ క్రెడిట్స్? ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ అనేవి ఏంటి? ఈ యొక్క ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ కానీ లేదంటే ఒక ఇండస్ట్రీ కానీ ఉంది అనుకోండి, ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి కార్బన్ ఎమిషన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఎంతవరకు దాని నుంచి ఎమిషన్స్ అనేది రావచ్చు, ఎంతవరకు దాని నుంచి ట్రేడింగ్ అనేది జరుగుతుంది అని చూసేదాన్నే కార్బన్ క్రెడిట్స్ అని అంటాం. జనరల్ గా చెప్పాలంటే 1 కార్బన్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ton ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనమాట. రైట్, ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇదే కామన్ టర్మ్ లో మీకు గ్రీన్ క్రెడిట్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు ఈ యొక్క గ్రీన్ క్రెడిట్? ఈ గ్రీన్ క్రెడిట్ అనేది గ్రీనరీ అంటే మన గ్రీన్ కవర్ ఏదైతే ఉందో లైక్ ఫారెస్ట్రీ కావచ్చు, అఫారెస్టేషన్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల గ్రీన్ కవర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసేటువంటి లేదంటే తీసుకునేటువంటి స్టెప్స్ ని గ్రీన్ క్రెడిట్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి పొల్యూషన్ తగ్గించడానికి కార్బన్ క్రెడిట్స్ అనే దాని వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఆపోజిట్ టర్మ్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ IPCC? IPCC అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. దీనిలో భాగంగానే మనం ఏం చేసాము, ప్యారిస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోవడం జరిగింది. దేనికి? క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ గురించి కన్జర్వ్ చేసుకోవాలి, మన క్లైమేట్ ని కాపాడుకోవాలి అని ప్యారిస్ అగ్రిమెంట్ ని 2015లో సైన్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా మోర్ క్వశ్చన్స్ అనేవి ఫర్దర్ వీడియోస్ లో చూద్దాము. సో మీరు ఆ వీడియోస్ మిస్ కాకూడదు అంటే డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టు.